వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భక్తి అనేది కేవలం ఆడంబరం కాదు, అది క్రమశిక్షణతో కూడిన ఆరాధన. దేవుడి సన్నిధిలోకి వెళ్ళడం అంటే వినయం, నియమాలు, ఆచారాలకి గౌరవం చూపించడం. కానీ ఈ ఇటీవల కాలంలో కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అది దైవ సన్నిధి అని కూడా చూడకుండా వ్యక్తిగత ప్రచారానికి వేదికగా దాన్ని మార్చుకుంటున్నారు అనేది చూస్తూనే ఉన్నాం. పవిత్ర క్షేత్రాలకి కెమెరాలు, రీల్స్, లైక్స్ అనే సంస్కృతి చేరడం మీద భక్తుల మనోభావాలు తీవ్రంగా కలిచివేస్తోంది. ఇటీవల తిరుమలలో చోటు చేసుకున్నటువంటి ఇంకొక ఘటన కూడా ఇదే ప్రశ్న మళ్ళీ ముందుకు తీసుకొస్తోంది. పవిత్రమైనటువంటి తిరుమల కొండ మీద పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, రీల్స్ చిత్రీకరించడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి దివ్యల మాధురి చేసిన ఈ చర్యని భక్తులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దర్శనం కోసం వెళ్ళిన ప్రదేశం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, కానీ అక్కడే వేడుకలు జరుపుకోవడం, వీడియోలు తీయడం వల్ల అది పుణ్యక్షేత్రం కంటే కేవలం ఒక సోషల్ మీడియా సెటప్లా మారిపోయింది అనేటువంటి విమర్శలు భక్తుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. తిరుమలలో రీల్స్, వీడియోలు చిత్రీకరించడం మీద టీటీడీ ఇప్పటికే స్పష్టమైనటువంటి కఠిన నిబంధనలు పెట్టింది. పవిత్రతని కాపాడడానికి కొండపై ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు. అయినప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తూ వీడియోలు తీయడం, పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై దేవుడిపై భక్తి కంటే ప్రచారం ముఖ్యమైన భావన ఎక్కువ కలిగిస్తోంది. దేవుడు అంటే నిజంగా భక్తి, భయం, గౌరవం ఇలాంటి ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా అన్నటువంటి ప్రశ్నే ఇప్పుడు భక్తుల నోట వినిపిస్తోంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా తిరుమలలో ఇదే తరహాలో వెళ్ళి అక్కడ వీడియోలు, ఫోటోలు షూట్ చేసేందుకు గాను దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి మీద కేసు పెట్టారు. కోర్టుకు కూడా హాజరయ్యారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. అప్పట్లో టీటీడీ విజిలెన్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం, ఆమె కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ కూడా అయిపోయింది. అయితే అప్పుడే నిబంధనలు ఉల్లంఘించారు అని అనుకుంటే ఒకసారి అయితే 10 సార్లు అయితే మన ఎవడ అడిగేది చేసేది ఏం లేదు కదా అనేటువంటి దాంతో ఏకంగా అక్కడికి తీసుకెళ్ళి కేకులు కట్ చేయడాలు ఇవన్నీ చేయడం. ఇక్కడ ఒక్కటే వస్తుంది, అసలు కేక్ తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఫస్ట్ థింగ్, తీసుకెళ్తుంటే కింద నుంచి ఆపేటువంటి వాళ్ళు, అది కూడా కాటేజ్ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ చూసినటువంటి వాళ్ళన్న కనీసం దీనికి ఇక్కడ ఎలా చేయడం అనేది లేదు మేడం, ఇక్కడ మీరు దయచేసి ఇలాంటివి ఇక్కడికి తీసుకురావద్దని చెప్పి స్వాధీనం చేసుకోవాలి కదా. అది జరగలేదు. హ్యాపీగా తీసుకెళ్లారు, కేక్ కట్ చేసుకున్నారు, తర్వాత దర్శనాలు ఇవన్నీ కూడా ఇది పెట్టుకొని అయ్యింది. ఆ బిగ్ బాస్ తనూజ అనేటువంటి ఒక నటికి సంబంధించి ఇక్కడ వీళ్ళు తప్పు చేయడమే కాదు, వీళ్ళనంటే దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఎమ్మెల్సీని చూసి భయపడుతున్నారా, లేదంటే ఈవిడ నోరు చాలా పెద్దది, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అన్నటువంటిది కూడా ఉంది. కాబట్టి దానికి భయపడుతున్నారా అధికారులు? లేదు ఇంకా ఏమైనా సపోర్ట్ ఉంది, రేపొద్దున ఏమవుతుందో జరుగుతుంది, మా మీద ఏమైనా మమ్మల్ని టచ్ చేస్తే చాలు, ఏం ఊరుకునేది లేదు అని ఎవరన్నా బెదిరించారా? ఇలాంటివి ఉంటే కేసులు ఇంకా పెట్టచ్చు. అయితే ఇక్కడ పాయింట్కి వస్తుంది, ప్రలోభాలకి లొంగుతున్నటువంటిది ఎవరని ప్రజలు అడుగుతున్నారు. అలిపిరి గేట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ, లేదంటే కాటేజ్ సిబ్బందా? ఎవరు కేక్ పైకి అంత ఫ్రెష్గా తీసుకొచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు భద్రతా ప్రమాణాలు అవన్నీ పాటిస్తున్నారా? దీని మీదే ప్రజలు చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి సమాధానం ఉంటుందా వీళ్ళ దగ్గర? లేదు. తిరుమల అంటే ఇటీవల కాలంలో చాలా బాగా ఎక్కువైపోయింది. మేము నోటుకొచ్చింది మాట్లాడుతూ ఆన్ స్క్రీన్, దాని తర్వాత వెళ్ళి క్లారిఫికేషన్ పేరుతోటి ఇంకో మాట మాట్లాడుతూ ఉంటామని ఇవన్నీ చెప్తూ వస్తారు. అక్కడ అలా చేయకూడదు, అక్కడ అలా ఉండకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా, మంచి చెప్పినా అక్కడే వినకుండా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఏం చెప్పాలి? ఆల్రెడీ దీని మీద టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత మరి విచారణ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది తెలీదు. చూద్దాం. ఒక్కసారి ఈ నిబంధనలు ఉల్లంఘించారు అన్నటువంటి దానికే కోర్టు చివాట్లు పెడితే ఇప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్ళి అదే రకమైనటువంటి పని చేయడంతో మరి భక్తులు దాన్ని ఎలా తీసుకుంటారు, ఏ విధంగా టీటీడీ కూడా చర్యలు తీసుకుంటుంది వీళ్ళ మీద అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.